సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దొంతి ఉమా తిరుపతి రెడ్డి వారి నివాసంలో సంక్రాంతి బోనాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ప్రతి సంవత్సరం సంక్రాంతి బోనాలు ఘనంగా నిర్వహిస్తామని దంపతులు ప్రకటించారు. ఈ సందర్భంగా లలితాపారాయణం కన్నుల పండుగల నిర్వహించారు. అనంతరం వైనాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి దంపతులకు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పిల్లలకు పెద్దలకు అన్నప్రసాదం వడ్డించారు. మా ఊరం చాలా అద్భుతంగా హన్మకొండలో వరంగల్లో చాలా అద్భుతంగా మేము చేసేసుకుంటాం. సంక్రాంతిని చాలా ముఖ్యమైన పండుగ. ఇంకా ఎక్కువ పిల్లలకి ఎక్కువగా అనుకుంటున్నాను. మా వరంగల్ స్పెషల్ సకినాలు, తెలంగాణ స్పెషల్స్ ఇవన్నీ. ఎందుకనంటే సకినాలు పోయటం, ఓళ్ళు వెళ్ళటం, మళ్ళీ రావటం, ఓళ్ళం పోవడం, వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం, ఇది ఒక సరదా అన్నమాట. అందరం ఎంతో సందడిగా ఉండడం, దర్బళ్ళు పూసుకోవడం, పెట్టుకోవటం. ఎందుకంటే అయితే చక్కగా కల్లాపులు జల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు. అట్లా అన్నమాట. అట్లా ఘనంగా అద్భుతంగా చేసుకుంటామండి. అందరికీ మరొక సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. పిల్లలందరికీ దృష్టి తగలకుండా చూడాలి రోజు అందరూ సుఖసుగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. వరంగల్లో ఇవే గొబ్బెమ్మలు పెట్టడం, పిల్లలు వెళ్ళడం, చేసుకోవడం అనుభూతంగా చాలా బాగా ఇష్టం. ఋషికదాన పడగాలు తాపించు మా తల్లి లత్తులకు నీరాజనం, నీలాల నీరాజనం, భవనాల నీరాజనం, యోగింద్ర హృదయాలు బాగేటు మా తల్లి బాగైన అంజలకు నీరాజనం, నీలాల నీరాజనం, భావాల నీరాజనం. ఒకసారి ఆపించి ఋషికదాన పడగాలు తాపించు మా తల్లి లత్తులకు నీరాజనం, నీలాల నీరాజనం,
భవనాల నీరాజనం యోగింద్ర హృదయాలు బాగేటు అందరికి అయితే పిల్లలకి దిష్టి తీయడానికి కొంత వాళ్ళకి సంవత్సరం అంతా మళ్ళీ భోగి పండుగ వచ్చేంత వరకు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రేగుపళ్ళు ఈ డబ్బులు అంటే వాళ్ళకు తెలియాలి అన్నట్టుగా ఇవన్నీ ఎందుకు పోస్తున్నారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయడం అలా చేస్తారంటే పంటలన్నీ మనం ఈ భూదేవికి అర్పిస్తాం అన్నట్టు కొన్ని ఆ భూమాత చూసి సంతోషపడుతుంది పిల్లల్ని చాలా ఆనందంగా ఉండడానికి ఆరోగ్యం కూడా ఆమె అంతగానే దేవుడికి వాళ్ళు కొబ్బరికాయ అవార్డు మీ అమ్మాయా వీళ్ళందరూ పాపం వెళ్తాంగా నాకు బిజీ కోటీరమండిత ముఖచంద్రకలంకా మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వరంగల్ జిల్లా వాసులు హన్మకొండ ప్రాంత ప్రజలందరికీ కాలనీ వాసులకు తెలియవస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మాకు బోనాలు ఉంటాయి. ఈ పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటాము. రేపు భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. భోగికి ముగ్గులు వేసుకొని గొబ్బమ్మలు అరిసెలు ఈ పండగకి విశేషం మాకు. ఇది మెయిన్ రైతులకు కష్టపడి పండించి వడ్లు ధాన్యం అందరికి చాలా వాళ్ళు కష్టం చేసిన వాళ్ళకి రైతులకి మెయిన్ శుభాకాంక్షలు. హ్యాపీ అందరూ హ్యాపీగా ఉన్నట్టే రైతులకి. కిసాన్ రైతే రాజు, ఆ రైతే లేకుంటే దేశానికి వెన్నెము తిరిగినట్టు. ఆ రైతు లేకుంటే రానున్న మా రోజుల్లో రైతు లేని రాజ్యం అయ్యే పరిస్థితి ఉన్నది. దానికి రైతులందరికీ గవర్నమెంట్ కానీ పైన ప్రభుత్వాలు కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడి చేయూతనిస్తేనే రైతు రాజవుతాడు, రైతు వెన్నెముకవుతాడు. రైతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియవస్తూ మీ కష్టానికి ఫలితం ఎల్లవేళ మీ కుటుంబాలు అందరూ సుఖ సౌభాగ్యాలతో మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. రేపు ఐలోన్ మల్లన్న బోనాలు ఇవి ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ప్రతి సంక్రాంతి ముందు రేపు భోగికి చాలా ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు భోగి మంటలు రేపు మార్నింగ్ భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు భోగి పళ్ళు పోసుకుంటాం. అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. గొబ్బెమ్మలు అందరి ముగ్గులు కలర్స్ వేసి ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టి హ్యాపీగా చేసుకుంటామండి. ఈ పండుగ అందరికీ చెప్తున్నా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.